ఎస్ గుడ్ మార్నింగ్ డే స్టూడెంట్స్. సో ఈ వీడియో ప్రత్యేకంగా పేద విద్యార్థుల కోసం చేస్తున్నానండి. ఆల్రెడీ నేను బుక్స్ చెప్పానమ్మా, మీరు వీడియోలో చూడండి. ఎవరైనా కోచింగ్ తీసుకోలేని వాళ్ళు పేద విద్యార్థులు ఈ బుక్స్ చదవండి అని చెప్పేసి నేను నా ముందు వీడియోస్లో చెప్పాను. కాకపోతే ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుందనే ఒక ఉద్దేశంతో కొంతమంది పేద విద్యార్థులు, సార్ మాకు కూడా కోచింగ్ ఇవ్వండి సార్, టైం ఉంది కదా ప్రిపేర్ అయ్యేదానికి అని చెప్పి చెప్తున్నారు. పోస్ట్ పోన్ అవుతుంది కదా అని. సో 99.9% ఛాన్సెస్ దేర్మా, నేను కాదనను. సో కాబట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో అలా అని చెప్పేసి ఫేక్గా దాన్ని మిస్లీడ్ చేయొద్దండి. ఎందుకంటే కనుక నాకు తెలుసు, ఓకేనా. థర్డ్ పాయింట్, వీళ్ళకి వచ్చేసి నా యొక్క మెటీరియల్ చూసింటారు. ఏపీ హిస్టరీ క్వాలిటీ మెటీరియల్ ఎన్ని బిట్లు డైరెక్ట్ తగిలాయో, మెటీరియల్ ప్లస్ టెస్ట్ సిరీసు, అలాగే గైడెన్సు, అలాగే ఎట్లా చదవాలా, ఏం కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలా, వీళ్ళకి వచ్చి సపరేట్ మిగతా వాళ్ళ మాదిరి తీసుకుంటానమ్మా. కాకపోతే మిగతా వాళ్ళ మాదిరి అంత ఫీజు తీసుకోను, తక్కువ ఫీజు, ఓకేనా. తక్కువ ఫీజు కోసం అని చెప్పి, ఎందుకంటే ఇంకా వాళ్ళు బుక్స్ కొన్నారు కానీ మేము ఎట్లా చదవాలని మాకు అర్థం కాకుండా ఉంది సార్. బిఎస్ఎల్ మనసు సార్ బుక్ ఉంది, ఆ బుక్ గాంధీకంలో ఉంటుంది, ఓకేనా. మన ఒక అబ్బాయి అడిగాడు అనమాట, పౌత్రుడు అంటే ఎవరు సార్ అని. సో అట్లాంటివి అనమాట. సో కాబట్టి కొన్ని గాంధీకంలు ఉంటాయి, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే కనుక ఎవరి కాడ కోచింగ్ తీసుకోలేరో వాళ్ళకి చెప్పేదానికి ఎవరు ఉండరు అన్నమాట పేద విద్యార్థులు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక 50 మందికి ఇద్దామని ఫిక్స్ అయ్యానమ్మా. 50 మందికి మాత్రమే. నిజంగా పేద విద్యార్థులకు చెప్తున్నానమ్మా, 50 మందికి మాత్రమే. సో వీళ్ళకి ఆల్రెడీ నేను బుక్స్ కొన్ని చెప్పాను, అవే బుక్స్ తీసుకోండి. కోచింగ్ తీసుకోలేని వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను. సో కాబట్టి ఏ బుక్స్ని బేస్ చేసుకొని నేను ఆ మెటీరియల్ చదివితే సరిపోద్ది. మీరేం మళ్ళీ కొత్త బుక్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ యొక్క మెటీరియల్ కానీ, ఆ టెస్ట్ సిరీస్ కానీ, ఏది ఫస్ట్ పేపర్కి వచ్చేసి మెటీరియల్ ఇస్తాను, ముందే చెప్తున్నాను. మళ్ళీ ఫోన్ చేసి అడగద్దమ్మా దయచేసి. ఫస్ట్ పేపర్కి వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెటీరియల్ ఇస్తాను. ఈ తక్కువ టైంలో మీరు చదువుకునేదా సరిపోతుంది. సెకండ్ పేపర్కి వచ్చేసి ఏం చదవాలో అని చెప్తాను, గైడెన్స్ ఇస్తాను, ఏం చదవాలా, ఎలా చదవాలా. సో ఇవి ఎవరైతే ఉండారమ్మా ఈ కోచింగ్ తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు పాపం మెటీరియల్ తీసుకుంటారు, బుక్స్ కొనుక్కుంటారు, కానీ చదువుతారు కానీ జాబ్ రాదు. బుక్స్ తీసుకుంటారు కానీ జాబ్ మాత్రం రాదు. ఎందుకు రాదంటే కనుక వాళ్ళ గైడెన్స్ లేకపోవడము, ఏ చాప్టర్లు ఇంపార్టెంట్ తెలియకపోవడము, ఎలా చదవాలని తెలియకపోవడము, టెస్ట్ సిరీస్ రాసేదానికి కూడా కొంతమందికి ఆర్థిక స్తోమత లేకపోవడము. సో ఇన్ని కారణాల వల్ల చాలామంది ఉన్నారు పేద విద్యార్థులు, డైరెక్ట్ వితౌట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండరు, నేను కాదను. కాకపోతే నాకు వచ్చిన కాల్స్ని బేస్ చేసుకొని నేను అందుకే లాస్ట్ వీడియోస్లో ఈ బుక్స్ చదవడమా అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు కోచింగ్ తీసుకున్నంత ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి ఈ బుక్స్ చదవండి అని చెప్పాను. కొంతమంది వచ్చేసి వద్దు సార్, ఈ తక్కువ టైంలో మాకు కోచింగ్ కావాలి, గైడెన్స్ కావాలి అని చెప్తున్నారు. సో కాబట్టి ఒక 50 మందికి చేద్దాము. ఒక్కసారికి మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో తెలీదు, ఓకేనా. సో పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక 50 మందిని తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు నిజంగా పేద విద్యార్థులు అని చెప్తున్నాను, దీన్ని మిస్లీడ్ చేయొద్దు దయచేసి, ఓకేనా. ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది, గవర్నమెంట్ బియ్యం. అది యాక్చువల్లీ ఇచ్చింది ఎవరికి? రైస్, పేద విద్యార్థులకు. అది ఎంత మిస్లీడ్ అవుతుందో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో అలాగే ఏదైనా ఒకటి ప్రాజెక్ట్ కానీ, ఏదైనా ఒకటి ప్లాన్ కానీ పెట్టినప్పుడు దాన్ని మిస్లీడ్ చేయదు దయచేసి, ఓకేనా. సో ఇది ఒక పేద విద్యార్థుల కోసం మాత్రమే నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళ కోసం కాదు, ఓకేనమ్మా. ఓకే, ఎనీవే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు దయచేసి కాల్ చేయొద్దు, వాట్సాప్ చేయండి. నేను ఫ్రీ అయిన టైంలో మెసేజ్ పెడతాను, మళ్ళీ కాల్ చేయండి, ఓకేనా. ఎనీవేమ్మా, మీ వీళ్ళకి వచ్చేసి సోమవారం నుంచి షెడ్యూల్ ఇస్తాను. సోమవారం నుంచి షెడ్యూల్ స్టార్ట్. ఆల్రెడీ సీనియర్లకు 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి ఏపీ హిస్టరీ. సో రేపు సండే నుంచి వీళ్ళకి ఏపీ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది ఏపీ హిస్టరీ ఎగ్జామ్స్. సో కాబట్టి గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాను నేను. సో కాబట్టి
ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అమ్మా. అలా అని చెప్పేసి యాక్చువల్లీ ఫ్రీగా పెట్టామనుకోండి, దాని ఏమవుతారంటే కనుక ఆ మెటీరియల్ మిస్లీడ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఫ్రీగా ఇవ్వట్లేదు. ఫ్రీగా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మెటీరియల్ ఫ్రీ కదా అని 10 మంది షేర్ చేస్తారు. నా కాడ ఉన్న స్టూడెంట్స్కి అన్యాయం చేసినామని అవుతాను. సో కాబట్టి ఒక నామినల్ ఫీజు, ఓకేనా, నామమాత్ర ఫీజు మాత్రం పెట్టడం జరిగింది. అది కూడా 50 మందికి. నేను ఎంతమంది అంటే అంతమంది తీసుకొని మీకు కూడా తెలుసు. ఎనీవేమ్మా, థ్యాంక్ యూ.